నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు మాంకాలి వీరన్న ఆధ్వర్యంలో చివరి రోజు కావడంతో తహసీల్దార్ కార్యాలయం నుండి భారీ సంఖ్యలో ర్యాలీతో అమరవీరుల స్తూపం వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. ఈ సందర్భంగా సిఆర్పి కల్పన మాట్లాడుతూ, మేము 24 గంటలు పనిచేస్తున్నామని, కనీసం రెగ్యులరైజేషన్ చేయకుండా పే స్కేల్ కరెక్టుగా ఇవ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని రాష్ట్ర మంత్రి సీతక్కను దయచేసి మా బాధలు కష్టాలు అర్థం చేసుకొని ఎవరూ మా కుటుంబాలు రోడ్డున పడకుండా సరిపడ జీతాలు ఇచ్చి అందరినీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్టార్ట్ చేసిన చూసుకో. లో కేజీబీవీలు స్టార్ట్ అయినాయి. మళ్ళీ మేము 2012లో సిఆర్పీలు మండల స్థాయిలో సిఆర్పీలు, క్లస్టర్ మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పాఠ స్థాయిలో పీటీఐలు, ఇంకా చాలామంది సమగ్ర శిక్షలో వివిధ భాగాల్లో పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆడబిడ్డలు ఎక్కువ శాతం 70% ఆడబిడ్డలు ఉన్న కేజీబీవీలు ఇప్పుడు ఈ రోజుల్లో కనుక ఒక తల్లి ఒక బిడ్డను కాపాడలేకపోతుంది. అలాంటిది ఒక పాఠశాలలో 200 మంది ఆడబిడ్డలను 20 మంది టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి వాళ్ళను కాపాడుతూ వాళ్ళకు సమాజానికి ఉపయోగపడే భవిష్యత్తున్న పిల్లలుగా తీర్చిదిద్దుతూ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కష్టం ఎలా ఉన్నదో ఆలోచించండి. 24 hours డ్యూటీ, నాట్ ఓన్లీ 12 hours, 8 hours, 24 hours డ్యూటీ, డే అండ్ నైట్ డ్యూటీ ఆడపిల్లలు చేస్తున్నారండి. ఆ ఒక్క బాధను మీరు అర్థం చేసుకోండి. ఆ బాధను అర్థం చేసుకొని మాకు కనీసం మీకు రెగ్యులరైజేషన్కి ఏమైనా అడ్డంకులు ఉన్నట్లయితే కనీసం మినిమం టైం స్కేల్ ఆ టైం వరకు మాకు ఇప్పించండి. 6000 జీతంతో పనిచేసే మా సమగ్ర శిక్షలో ఉన్నారండి. అటువంటి 6000 ఈ రోజులో మాకు సరిపోతాయా? మా కుటుంబాలు భారం అవుతున్నాయి. ఎంతోమంది 100 మంది మా మిత్రులను మేము కోల్పోయామండి. కనీసం ఒక 5000 దహన సంస్కారాలు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము మన ఇప్పుడున్న ప్రస్తుత రేవంత్ అన్న గారు అప్పటి టీపీసీసీ అధ్యక్షులుగా వచ్చి ఆడబిడ్డలు మీ సమస్యలు నాకు చెప్పనక్కర్లేదు, ఆడబిడ్డల సమస్యలను నేను అర్థం చేసుకుంటా అన్నారు. కానీ ఇప్పుడు మేము నోరు తెరిచి చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. అయ్యా రేవంత్ అన్న, మా బాధలను అర్థం చేసుకోండి. మంత్రి సీతక్క గారు కూడా మహబూబాబాద్ జిల్లాలో మా శిబిరానికి సందర్శించి 1 గంటలో సాల్వ్ చేయొచ్చు మీ ప్రాబ్లమ్స్ అని అన్నారు. అక్క గౌరవనీయులైన మంత్రివర్యులు సీతక్క గారు, మా బాధను అర్థం చేసుకోండి అమ్మా, మహిళలను అర్థం చేసుకోండి, జెంట్స్ని అర్థం చేసుకోండి, వాళ్ళ కుటుంబాల భారాలు అవుతాయి.
మాకు పని భారం ఎక్కువైపోతుంది, జీతం తక్కువైంది. పని మూరెడు జీతం పని బారెడు జీతం మూరెడులాగా మా పరిస్థితి అయిపోయింది. దయచేసి మా పరిస్థితులు అర్థం చేసుకోండి. రామగుండం నియోజకవర్గం 40వ డివిజన్ పరిధిలో గాంధీనగర్కు చెందిన సంతోష్ కుమార్ అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనారోగ్య కారణాల రీత్యా అకాల మరణం చెందారు. వారి మరణంతో కుటుంబం పెద్దను కోల్పోయిన 2 చిన్నారులు అనాథలుగా మిగిలారు. మంచి క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ కార్యకర్త అయిన సంతోష్ మరణము ఆ కుటుంబానికి తీరని లోటని, కానీ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులకు ఏదో రకంగా సాయాన్ని అందించాలన్న మంచి ఉద్దేశంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎన్ఆర్ఐ విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నగారు వెంటనే స్పందించి తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులకు భవిష్యత్తులో వారి విద్యకు ఖర్చయ్యే మొత్తంలో సంవత్సరానికి 50,000 రూపాయలు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని, భవిష్యత్తులో ఆ చిన్నారులకు భరోసాగా ఉంటామని ఆయన తెలిపారు. చాలా గుర్తుకొస్తాడు. మణికంఠ స్వామి ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. పాపలు కూడా 2 ఆడపిల్లలు చిన్న వయసులో అతి కష్టం మీద ఆమెకు కూడా బంధువులు ఎవరు లేరు, దగ్గర వాళ్ళు. కావున మా అబ్బాయి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా కొంత పిల్లలు 10th వరకు చదివే వరకు సంవత్సరానికి 50,000 వరకు డొనేట్ చేస్తామని చెప్తాను. ఇట్లా చాలామందికి ఇది వరకు కూడా చేసినాం, ఇంకా కూడా చేస్తాం. ఈ పాపలు ఎదిగే వరకు వాళ్ళ చదువుల మందం అయితే పంపిస్తాం. ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. పాపలు కూడా 2 ఆడపిల్లలు చిన్న వయసులో అతి కష్టం మీద ఆమెకు కూడా బంధువులు ఎవరు లేరు, దగ్గర వాళ్ళు. కావున మా అబ్బాయి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా కొంత పిల్లలు 10th వరకు చదివే వరకు సంవత్సరానికి 50,000 వరకు డొనేట్ చేస్తామని చెప్తాను. ఇట్లా చాలామందికి ఇది వరకు కూడా చేసినాం, ఇంకా కూడా చేస్తాం. ఈ పాపలు ఎదిగే వరకు వాళ్ళ చదువుల మందం అయితే పంపిస్తాం. రామగుండం నియోజకవర్గం స్థానిక 14వ డివిజన్ పరిధిలో 2 రోజుల పాటు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటులో లక్ష్మీపురం గ్రామం టీం విజయం సాధించింది. గెలిచిన టీంకి టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి ఫౌండేషన్ ఫౌండర్ వ్యాళ్ల హరీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వ్యాళ్ల హరీష్ రెడ్డి తల్లిదండ్రులు వ్యాళ్ల అనసూయ రామ్రెడ్డి చేతుల మీదుగా మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలతో పాటు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు, క్రీడాకారులు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి టోర్నమెంటు నిర్వహించి అన్ని రకాల సదుపాయాలను కల్పించిన ఫౌండేషన్ ఫౌండర్ వాళ్ళు హరీష్ రెడ్డికి, విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ సిగిరి రాముకి, పెద్దలు పాలకుర్తి మాజీ ఎంపీపీ అనసూయ రామరెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అది వెరీ గుడ్ రా లవ్లీ సరే లడ్డీటా అవజ చెప్పి బాల్కు కొట్టుకుంటున్నాడు రైడా ఓకే వైడ్ ఐడియాలే నాల్ మొత్తం మ్యాచ్ అంటానే రా ఓకే అలాగే ఘనంగా చెప్పట్లేదు అందరూ 1 సెకండ్ అట్నే ఉండండి. అందరూ ఇట్లాంటి ఒక పర్సన్ మన డివిజన్ లో ఉండడం మనకు చాలా గౌరవకరమైనది. అలాగే మనకు ఫౌండేషన్ తరఫు నుంచి ప్రవీణ్ గారు వాటర్ మన వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే వచ్చేసి ద్వారా క్రికెట్ టోర్నమెంట్ జరిపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఎన్నో జరిపించింది ఫౌండేషన్ ద్వారా. ఇక ముందు కూడా జరిపించుకుంటూ యువతకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఆటలలో ఆడితే ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, చురుకుగా ఉంటారు. కాబట్టి అందరూ ఆటలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. రిక్వెస్ట్, ఇక్కడ రామగుండ కాన్స్టిట్యున్సీలో ఉన్న 14వ డివిజన్ పరిధిలో కొంతమంది యువత ఉన్నారు. ఆ యువతకు సంబంధించి ఆ గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఏమైనా కూడా అరేంజ్ చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించి అన్న వెంటనే అంటే యూత్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన టోర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఈ టోర్నమెంట్తో మనం మొదలు. ఇక్కడ నుంచి ముందుకు పోయేదంతా యూత్ వింగ్ను ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కానీ స్పోర్ట్స్ కానీ ఏవైనా కూడా పూర్తి స్థాయిలో మన సహకారం ఉండాలి. ఫౌండేషన్ తరఫున మీరు ఏం చేయదలుచుకున్నా కూడా ఎట్లాంటి వెనుకడుగు వేయకుండా చేస్తూ వెళ్ళిపోండి అని చెప్పి దిశానిర్దేశం చేసిళ్ళు. ఆయన మాట ప్రకారమే ఈ మన టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ చాలా వరకు యూత్ వింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనం ఇప్పటి నుంచి హరీష్ అన్న గారు నాకు తెలిసి రానున్న ఒక 6 monthsలో ఇక్కడికి వస్తాడు. అన్న వచ్చిన వెంటనే ఒక మంచి గ్రాండ్ మెగా టోర్నమెంట్ కండక్ట్ చేద్దామన్న ప్లానింగ్లో మేము ఉన్నాం. సో మీ అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ రోజున జరిగిన చిన్న టోర్నమెంట్ ఈ ప్రతి ఒక్కరి మీ సపోర్ట్తోని ఈ 50 డివిజన్లో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా రావాలి. కాన్స్టిట్యున్సీ వైజ్ మనం పెట్టుకునే ఏదైతే టోర్నమెంట్ ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేలా మీ ద్వారా డివిజన్ కార్పొరేషన్ మొత్తం ఈ విషయం చేరాలని నేను ఆశిస్తున్నా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో మానసిక ఉల్లాసంపై అవగాహన సదస్సు, మొక్కలపై అవగాహన పాఠశాల దశ నుంచే నేర్చుకోవాలి అని ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు జిల్లాలోని పెడబల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ రమామణి ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఉల్లాసం, పర్యావరణంపై అవగాహన అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు సమాజంలో జ్ఞానవంతంగా, ఉత్తమంగా ఆలోచన చేసే స్థాయి రావాలంటే సిటప్స్
త్రిబంధనం, ధ్యానం తదితర టెక్నిక్స్తో పాటు ఫారెస్ట్ అన్న పేరులో గల 6 అక్షరాలు ఫుడ్, ఆక్సిజన్, వాటర్, ఎకోసిస్టమ్, సాయిల్ కన్జర్వేషన్, టెంపరేచర్ బ్యాలెన్స్ చేసి భూమిని కాపాడే శక్తిగల ప్రకృతిని విద్యార్థులందరూ కాపాడుకొని పెంచి పోషించాలని జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కల విశిష్టతను తెలియజేశారు. కరువు జిల్లాల్లో చెట్లు, అడవులు రక్షించుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయుడుకి, పాఠశాల హెడ్ మాస్టర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఈటీ సూర్యనారాయణ, రామ్మూర్తి, సురేష్ పాల్గొన్నారు. శక్తివంతులుగా మారి సమాజంలో అన్ని జీవరాశులను రక్షించి కరువు జిల్లాలో మొక్కలు పెంచి ప్రకృతిని రక్షించి అందరికీ అన్నం, ఆక్సిజన్, నీరు తదితర జీవనాధారం కల్పించి అడవులను రక్షించుకొని మేమందరం క్షేమంగా జీవించడానికి ప్రయత్నం చేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అమూల్యమైనటువంటి విషయాలు నాకు తెలియజేసి అదేవిధంగా పాఠశాలలో అనేక కార్యక్రమాలను బిజీ షెడ్యూల్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద NH65 పై ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్గొండ డిపోకు చెందిన డీలక్స్ బస్సు నల్గొండ నుండి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ మృతదేహం బస్సులో ఇరుక్కుపోవడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. దీంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో 1214 మెమోను రద్దు చేసి సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లకు నిధులు విడుదల చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు సత్యసాయి జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు సుదీర్ఘ పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా 1214 మెమోను తీసుకురావడం బాధాకరమని అన్నారు.
దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పథకాలు అన్నీ వస్తూ ఉండే, అన్నీ అమల్లో ఉండే. ఎక్కడ బేల్దారులు పడినా వాళ్ళకి డబ్బులు వస్తుండే, వాళ్ళ డెలివరీ అయినా డబ్బులు వస్తుండే, వాళ్ళ కూతురికి పెళ్లి చేసినా డబ్బులు పడుతూ ఉండే. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి బ్యాన్ చేయండి అని చెప్పేసినారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే భవన నిర్మాణ కార్మికులు కష్టపడతారు, చెమట ఊడ్చి పనులు చేస్తారు, బాగా పనులు జరిపించుకుంటారు, వాళ్ళు బాగా ఏసీ రూమ్లో కొనుక్కుంటారు. కష్టపడిన వాళ్ళకి ఎవరో అస్సలు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయడం లేదు. వచ్చిన పథకాలన్నీ బ్యాన్ చేసేసినారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా భవన నిర్మాణ కార్మికులకి వచ్చే పథకాలన్నీ మేము అమలు చేస్తాము, మాకు ఓటు వేయండి అని చెప్పినారు. కానీ దాన్ని ప్రజలందరూ ఓటు వేసినారు. ఓటు వేసిన తర్వాత ఇప్పుడు 6 నెలలు అవుతుంది. భవన నిర్మాణ కార్మికులు ఎక్కడెక్కడ బిల్డింగ్లో పనులు చేసిన వాళ్ళందరూ పడినారు, చాలా సమస్యలు జరుగుతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ భవన నిర్మాణ కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో 30 లక్షల మంది అంతా ఏకమయ్యి, అన్ని సంఘాలు ఏకమయ్యి సంక్షేమ బోర్డు అమలు చేసే వరకు వదలమని చెప్తున్నాం. వీళ్లకు ఇంకా మేము ఇవన్నీ పెన్షన్లు ఇస్తున్నాం కదా, సంక్షేమ పథకాలు ఎందుకని చెప్పేసి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రద్దు చేశారు. కాబట్టి వీళ్ళని ఆ సర్కులర్ ఏదైతే 12-14 తీసుకొని వచ్చినారో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలా, గుర్తింపు కార్డులు ఇవ్వాలా, వాళ్లకు సెస్ అంటే పెద్ద పెద్ద బ్రిడ్జీలు లేదా ప్రాజెక్టులు కడుతున్నటువంటి ప్రాంతాల్లో 100కి రూపాయి చొప్పున సెస్ వసూలు చేసి ఆ సెస్ వసూలు అయినటువంటి దాంట్లో చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్తే.